ఈ కలశం ఈ విధంగా కట్టడం పూర్వ పద్ధతి. ఈ పద్ధతిని ఇప్పుడు నేర్పుతాను. దీనివల్ల వచ్చే ఉపయోగాలు కూడా తెలుపుతో నేర్పుతాను. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా నూలు దారాన్ని తీసుకుని తడిపి ఉంచుకోండి. తడిపితే జారిపోకుండా ఉంటుంది. తర్వాత కలశాన్ని ముందుగా ఇక్కడ 3 సార్లు చుట్లు వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇటువైపు ఈ విధంగా పట్టుకుంటే మీకు చాలా సులభంగా ఉంటుంది. నేను రాగి దాని మీద ఎందుకు చూపిస్తున్నాను అంటే రాగి మీద ఎక్కువ జారిపోయే లక్షణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేర్చుకుంటేనే అన్ని చోట్ల మీరు కట్టగలుగుతారు. ఈ విధంగా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత రెండో లైన్ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇట్లా వేస్తూ ఉన్నాను. పైన మీకు పూర్తయ్యే సమయానికి ఒక వృత్తాకారం రావాలి. కొంచెం శ్రద్ధ అవసరం చేసేటప్పుడు. చాలా అద్భుతంగా ఉంటుంది అయిన తర్వాత. దీని తర్వాత ఈ సూత్రము ఏదైతే ఉందో ఈ దారాన్ని తీసి మనం ఇంటి గుమ్మానికి సింహద్వారానికి కట్టినట్లయితే నరఘోష కూడా తగలకుండా ఉంటుంది. ఇంటికి ఉన్నటువంటి దోషాలు పోతాయి. ఇది పూర్తయిన తర్వాత చూసారా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మరలా 3 సార్లు చుట్లు వేసి ఇక్కడితో తెంపేసుకోండి. గంధము కుంకుమ అలంకారం చేసి వరుణ దేవుణ్ణి దీంట్లో ఆరాధన చేయండి. కలశంలో నీళ్ళనే పొయ్యాలి, బియ్యాన్ని కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రాన్ని తీసి సింహద్వారానికి కట్టండి. ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి ఇంటికి. సర్వే జనా సుఖినో భవంతు.